ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. మరలా మిమ్మలను కలుసుకుంటున్నానే, అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అనుదినము పరిశుద్ధాత్మనితో కార్యక్రమం మీకు ప్రయోజనకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాను. ఆ కమెంట్ సెక్షన్లో అనేక మంది మీ యొక్క కమెంట్స్ను రిజిస్టర్ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏమిటంటే, ఈ వర్తమానములు వినేటప్పుడు అనేకులకు మీరు పరిచయం చేయండి. ఎందుకంటే ఆఖరి దినాలలో మనము స్వబుద్ధి మీద ఆధారపడి ఉండకూడదు. సొంత చదువు, ధనము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క తెలివి, స్నేహితుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానం, ఇందులో ఏదో ఒక దాంట్లో చిక్కుకోకూడదు. పరిశుద్ధాత్ముడి మీ ఇంటిని నడిపించాలి. ఆమెన్. అందుకు పరిశుద్ధాత్మని నడిపింపు మిక్కిలి ముఖ్యం. సరే, అలాగైతే ఈ దినం ప్రభు బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం, అది ఈరోజు మనకు మాట. నేను చదువుతున్నాను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఆమెన్. ఏకాంతముగా అడిగారు. కొన్ని విషయాలు మీకు సాధ్యం, కొన్ని సాధ్యములు మీకు అసాధ్యము. వీలు పడలేదు అంటే మీరు వీలు కాలేదు, నాకు ఆ కృప లేదు అనుకోవద్దు. ప్రభు నన్ను ఘనపరచలేదు, నేను ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోయానేమో, దేవుడే నన్ను విడిచిపెట్టాడు అన్నటువంటి భిన్నమైనటువంటి తలంపులలోనికి వెళ్ళకూడదు. అలాగైతే ఏం చేయాలి? మీరు ఒకరోజు సమయం తీసుకొని పరిశుద్ధాత్మని అభిషేకములో నింపబడి పరిశుద్ధాత్మనితో మాట్లాడాలి. ఆమెన్. ఆ దినాలలో ఆయన శరీరుడుగా ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా మాట్లాడుతున్నారు. ఇంటిలో ప్రభు ఉన్నప్పుడు ఇప్పుడు మనతో ఆయన ఒక్కడుగా సంచరిస్తున్నాడే, ఆయనతో ఏకాంతముగా మాట్లాడండి. నేను ఈ సమస్యను జయించలేకపోతున్నాను, ఈ కోపమును విడిచిపెట్టలేకపోతున్నాను, తొందరపడి కొన్ని కార్యములను చేసి ఆ తరువాత కూర్చొని ఏడుస్తున్నాను. అందువల్ల ప్రభువా, పరిశుద్ధాత్ముడా నేనేం చెయ్యాలి, ఎందుకు నా వల్ల కాలేదు అని మీరు దేవుని దగ్గర విచారించండి. వీలైతే భార్య భర్త విచారించండి, వ్యక్తిగతంగా విచారించండి. అలాగూ విచారించేటప్పుడు ప్రభువు చెప్తాడు. శిష్యులకు ఇదే సంఘటన మత్తయి సువార్త 17వ అధ్యాయములో ఉంది, మార్కు 9వ అధ్యాయములో ఉంది. అలాగైతే మార్కు 9లో ఎలాంటి దయము ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా వెళ్ళదు, అందువలనే మీరు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పారు. అయితే మత్తయి సువార్త 17లో మనము గమనించినప్పుడు మీ అవిశ్వాసము చేతనే, మీకు విశ్వాసం లేదు అన్న మాట అక్కడ ప్రభు వాడుతున్నాడు. అలాగైతే మీ జీవితంలో కొన్ని ఓటములు రావచ్చు. ఒకటి చెప్పమంటారా? ఓటమే మీరు ముందుకు అడుగులు వేసేటువంటి మెట్టు. కనుక ఓటమిని మీరు జయముగా మార్చబోతున్నారు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. విశ్వసిస్తున్నారా? ప్రార్థించుదామా? నా వల్ల ఎందుకు ఇది సాధ్యము కాలేదు, నాకెందుకు ఇది అసాధ్యం, నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు పరిశుద్ధముగా జీవించలేకపోతున్నాను, ఎందుకు ఈ పాత పాపములు మరచిపోలేకపోతున్నాను? ప్రభు చెప్పే మాట ఏమిటి తెలుసా? మీ జీవితంలో జయమునిచ్చే ఆత్మదేవుడు కార్యం చేయబోతున్నాడు. అందరూ చేతులు పైకెత్తి, తండ్రి, ఏదైతే వారు తమ చేత కాలేదు అంటున్నారు, నేటి నుండి కార్యములను సఫలపరిచే దేవా, మీరు వారితో ఉండి మీ బిడ్డలను నడిపించండి. జయమిచ్చే పరిశుద్ధాత్ముడు తోడయ్యుండి ఆశ్చర్యమైన మార్గములో నడిపించండి. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మీకే మహిమ. యేసు నామములో తండ్రి. ఆమెన్. ఇప్పుడు మీలో ఒక సంతోషం కలిగింది కదా? ఇదే సంతోషమును మీరు ఊహించకుండా, గ్రహించకుండా, అర్థం కాకుండా ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు కదా. కాబట్టి మీ వలనైనంత మట్టుకు షేర్ చేసి హిందీ భాష మాట్లాడేటువంటి వారికి ఆ హిందీ డబ్బులోనికి వెళ్ళి షేర్ చేయండి. దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమెన్. దేవుని రాజ్యం మహిమపరచబడుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.